హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎగ్ పులుసు ప్రిపరేషన్ చూద్దామండి. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక్కడ నేను కొన్ని ఎగ్స్ తీసుకున్నానండి. 12 ఎగ్స్ తీసుకొని ఇవన్నీ బాగా బాయిల్ చేసుకొని ఇలా చాకుతో అన్నీ ఘాటు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. ఎగ్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వెనిగర్ వేస్తే ఎగ్ పొట్టు తొందరగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇక్కడ 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, వేసుకొని ఈ ధనియాలు బాగా వేయించుకోండి. ఈ ధనియాలన్నీ బాగా వేగాక ఇక్కడ నేను ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్ను దీంట్లో వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ ఇలా సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు అన్నీ బాగా ఇలా సాఫ్ట్ అయ్యాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇవి బాగా చల్లారాక వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 టమాటోస్ తీసుకుంటున్నానండి. ఈ 2 టమాటోస్ కూడా దీంట్లో వేసుకొని దీంట్లో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా ఉడకపెట్టిన ఎగ్స్ అన్నీ దీంట్లో వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను దీంట్లో వేసుకోండి. ఇదంతా బాగా వేసుకొని ఇదంతా బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఆయిల్ మీద తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కారం, 2.5 స్పూన్స్ ఉప్పు కారం మీకు కారము ఉప్పు తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ మీద తేలాక మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ అన్నీ దీంట్లో వేసుకొని చింతపండు పులుసు, నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నానండి. అది పులుసు తీసుకొని దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోండి. పులుపు కూడా మీరు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ చింతపండు వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా మీద తేలింది కదండి. పులుసు బాగా మరిగిందండి. దీంతో మనకు ఎగ్ పులుసు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. దీన్ని పప్పు కాంబినేషన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ కూడా చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.